కొంతమంది అసలు వారాహి అమ్మవారు అంటే ఎవరండి? పురాణాల్లో ఎక్కడైనా అమ్మవారి గురించి ఉందా అని అడిగారు. పురాణాల్లోనూ, తంత్రశాస్త్రంలోనూ అమ్మవారికి సంబంధించినవి ఎన్నో రహస్యాలున్నాయి. అందులో బ్రహ్మాండ పురాణంలో లలితోపాఖ్యానము అని ఉంది. అంటే లలితాదేవి చరిత్ర. మనం లలితా సహస్రనామంలో చదువుకునేది అమ్మవారి చరిత్రే కదా! అమ్మవారు భండాసురుడు అనే రాక్షసుడిని నాశనం చేయడానికి ఆవిర్భవించారు. అమ్మలందరికీ మూలపుటం చెప్పి అమ్మవారు తనలోంచి ఒక సృష్టిని చేశారు. అప్పుడు అమ్మవారి హృదయంలోంచి బాలాత్రిపుర సుందరీదేవి పుట్టారు, చిన్న అమ్మవారు. అమ్మవారి బుద్ధిశక్తి నుంచి శ్యామలాదేవి పుట్టారు. అమ్మవారికి, లలితమ్మవారికి నేను అనే ప్రజ్ఞ ఉంటుంది కదా, అహం అని. మనందరం కూడా నేను నేను అంటూ ఉంటాం. అలాగే అమ్మవారి యొక్క అహం అనే ప్రజ్ఞ నుంచి వారాహి అమ్మవారు పుట్టారు. అప్పుడు వారాహి అమ్మవారికి కిరిచక్ర రథాన్ని ఇచ్చారు. సైన్యాధ్యక్షురాలిగా నియమిస్తే అమ్మవారు వెళ్ళి విషంగుడు అనే రాక్షసుణ్ణి సంహరించారు. లలితాదేవి, కామాక్షిదేవి ఎలాంటి దేవతో వారాహి మాత అలాంటి దేవత.